నమస్కారం. మనో కథలకు స్వాగతం. ఈరోజు మనం బి. మురళీధర్ గారి కథల నుంచి 'మై బెస్ట్ ఫ్రెండ్' అనే ఒక చక్కటి కథను తీసుకుంటున్నానండి. ఇక కథలోకి వెళ్తున్నానండి. ఒకానొక శుభోదయాన నా 18 ఏళ్ల కూతురు అతి సామాన్యంగా యథాలాపంగా అడిగిన ఆ ప్రశ్న నన్ను ఇప్పటికీ అంటే నెలల తరబడిగా ఆలోచింపజేస్తోంది. ప్రశ్న విన్నప్పుడు అతి మామూలుగా కనిపించినా వినిపించినా ఆ ప్రశ్న రోజు రోజుకు ఇంతింతై ఎంతెంతో అయి చివరికి నా ముందు రోజుకి కనీసం 4-5 సార్లు ఏకు మేకే నిలబడుతోంది. దాని నుండి తప్పించుకోవడం కష్టసాధ్యంగా మారింది. ఒక్కోసారి నా ఆలోచనలన్నింటినీ దురాక్రమించేసి మరో విషయాన్ని చొరబడనీయకుండా చేసేస్తోంది ఆ ప్రశ్న. నిజమే, ఒక్కోసారి అతి సామాన్యమైన ప్రశ్నలే అనామకులను సైతం రాత్రికి రాత్రి అత్యంత గొప్ప మేధావులను చేసేశాయి. అవి చొప్పదంటు ప్రశ్నలుగా పైకి కనిపడినా వాటి జవాబులు మాత్రం అవి కనుక్కున్న వారి చరిత్రను, ప్రపంచ చరిత్రను గొప్ప మలుపులు తిప్పాయి. న్యూటన్ ఆపిల్ పండు చెట్టు నుండి కిందకి ఎందుకు పడింది, పైకి ఎందుకు పడలేదు అని ఆలోచించబట్టే కదా అతి మామూలు ప్రశ్నకు అసాధారణమైన జవాబు ఉంటుందని ప్రపంచానికి తెలిసింది. పండంత ప్రశ్నకు చెట్టంత జవాబు. గౌతమ బుద్ధుడు ప్రపంచంలోని మానవజాతి సమస్త దుఃఖాలకు మూల కారణం ఏమిటి అని శోధించబట్టే కదా ఒక అసాధారణమైన ప్రశ్నకు అతి మామూలు జవాబు, అది మరీ 3 అక్షరాల్లో కోరిక అని ఉంటుందని మనకు తెలిసింది. అయితే నన్ను మా అమ్మాయి అడిగిన ప్రశ్న ప్రపంచగతినో మానవజాతి భవిష్యత్తునో మలుపు తిప్పేంత గొప్పదని నేను అనుకోవడం లేదు. దానికి జవాబు కనిపెట్టి అవతార పురుషుల్లోనో అమరవీరుల్లోనో కలిసిపోవాలన్న ఆశ నాకు లేదు. కానీ ఆ ప్రశ్నకు జవాబు దొరికితే మాత్రం నా భవిష్యత్తు కొంతైనా మారుతుందేమోనని ఆశ ఉందనిపిస్తోంది. నిజానికి ఒక అతి సామాన్యమైన ప్రశ్న ఆలోచించగల మనిషిని మాత్రమే ఎంతగా నిలదీసి ఆలోచింపజేస్తుందన్న విషయమే నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇంత సామాన్యంగా కనిపించే ప్రశ్న 45 ఏళ్ల నా జీవితంలో ఒక్కసారైనా ఎదురుపడలేదు ఎందుకో. కనీసం 10 ఏళ్ల ముందైనా ఎదురుపడి ఉంటే బాగుండేదనిపిస్తోంది. నా జీవితంలోని గొప్ప రహస్యం ఆ ప్రశ్న రూపంలో మా అమ్మాయి నోట్లోంచి ఉన్నట్టుండి ఊడిపడి నన్నింత ఆశ్చర్యానికి, ఆందోళనకు గురి చేస్తోంది. ఆ రోజు ఉదయమే నేను తీరిగ్గా గడ్డం గీసుకుంటున్న వంకతో అద్దంలో నా ముఖ సౌందర్యాన్ని రకరకాల కోణాల నుండి వీక్షిస్తూ ఆనందిస్తూ ఉన్న వేళ నా ఎదురుగా వచ్చి నిలబడి నా చిట్టి తల్లి అడిగిన ప్రశ్న, నాన్న నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నీకెందుకే అని నేను ఎప్పట్లా పరధ్యానంగా జవాబిచ్చాను. అది కాదు నాన్న, ఈరోజు ఫ్రెండ్షిప్ డే అని తెలీదా? నీ బెస్ట్ ఫ్రెండ్కి కనీసం ఫోన్ చేసినా గ్రీటింగ్స్ చెప్పు నాన్న. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతో సంతోషిస్తారు. ఓహో, అదా సంగతి, అందుక దీని హడావిడి. ఇటీవల ఏదో ఫ్రెండ్షిప్ డేలు, వాలంటైన్స్ డేలు, మదర్స్ డేలు, మరదల్స్ డేలు వగైరా దినోత్సవాలను బాగానే జరుపుకుంటున్నారు. ఈరోజు ఫ్రెండ్షిప్ డేనా? మళ్ళీ రెట్టించింది మా అమ్మాయి. ఎందుకు నాన్న నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పవు? నేను కాసేపు తికమక పడిపోయాను. బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ నాకు బెస్ట్ ఫ్రెండ్సే. సరే ఏదో ఒక పేరు ఏదైనా చెప్పేద్దామని ప్రయత్నించాను. వెంటనే 4-5 పేర్లు నాలుగు మీదకి రాగా లోపల నుండి ఆత్మారాముడు కాబోలు వెంటనే వాళ్ళని లోపలికి లాగేసినట్టు అనిపించింది. వచ్చిన పేర్లు చెప్పడానికి ఇష్టపడకపోగా ఏమో తల్లి నాకు ఇప్పటికిప్పుడు జ్ఞాపకం రావడం లేదు అని తప్పించుకున్నాను. మా అమ్మాయి ఆశ్చర్యపోయింది. ఏంటి నాన్న నువ్వు, నీ బెస్ట్ ఫ్రెండ్ పేరు ఒక్కటే నాకు జ్ఞాపకం రావడం లేదా? అవును మరి, నువ్వు పొద్దున్న లేవగానే ఇంత అర్జెంటుగా పరీక్షలు అడిగినట్టు నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు, నీకే కలర్ అంటే ఇష్టం అంటూ ప్రశ్నలు అడుగుతావని నాకేం తెలుసు? లోపల నా బెస్ట్ ఫ్రెండ్ వెంటనే జ్ఞాపకం రానందుకు గిల్టీగా ఫెయిల్ అవుతానే చెప్పాను. ఏం నాన్న నువ్వు మరీను, నీ కోసం ఉదయం లేచినప్పుడు నీ రాత్రి దాకా ఎప్పుడు పడితే అప్పుడు వచ్చే నీ ఫ్రెండ్స్ నిన్ను మమ్మల్ని రొటీన్ పనులు కూడా చేసుకొనివరే. వేళాపాళ చూడకుండా వాళ్ళతో గంటలు గంటలుగా ముచ్చట్లు పెడుతూ వచ్చిన వాళ్ళకల్లా హోటల్లో లాగా అమ్మాయి 2 టీ అని ఆర్డర్ ఇస్తావు. రోజు కనీసం లీటర్ పాళ్ళు వాళ్ళు మొహాన్ని పోస్తామే. అంతమందిలో ఒక్కళ్ళిద్దరు కూడా నీకు బెస్ట్ ఫ్రెండ్స్ లేరా నాన్న? ఓహో, అలా కాదు. అందరిలోకి బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పాలి. కావాలంటే కాసేపు టైం ఇస్తాను, కానీ జవాబు మాత్రం చెప్పాల్సిందే నాన్న.
అంటూ ఏవో కవర్లు అంటిస్తూ అక్కడే కూర్చుంది. ఈ సంభాషణ అంతా వంటింటి కిటికీలోంచి మా ఆవిడ వింటోందని నాకు తెలుసు. నాకు తెలుసన్న సంగతి ఆవిడకి తెలియదు. అవకాశం దొరికినప్పుడు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం అనిపించింది. పోనీ మా ఆవిడనన్నా ఉబ్బేద్దాం అనిపించి, నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరబ్బా అని కాసేపు ఆలోచించినట్లు నటించా. దొరికింది దొరికింది, హమ్మయ్య, జవాబు దొరికింది సుధా. చంకలో పిల్లిని పెట్టుకుని ఊరంతా వెతికాను. దొరికితే చెప్పు నాన్న, ఎవరు నీ బెస్ట్ ఫ్రెండు? అంతే ఉత్సాహంగా అడిగింది. మరింత ఆతృతతో నా జవాబు వినడానికి వంటింటి కిటికీ వెనకాల 2 చెవులు ఎదురు చూస్తున్నాయని నాకు తెలుసు. ఇంకెవరు? నేను నా జీవితంలో అన్నింటికన్నా అధికంగా ప్రేమించే టెట్టడాం టెట్టడాం నా అర్ధాంగి, లలిత కుసుమ లతాంగి అయినటువంటి శ్రీమతి లతే, నా బెస్ట్ ఫ్రెండ్ అంటే మీ అమ్మే. వీలైనంత నాటకీయంగా సంబరంతో చెప్పాను. మమ్మీనా? నాన్న అది కాదు, మమ్మీనే. మమ్మీతో నువ్వు అప్పుడప్పుడు పోట్లాడుతావు కూడాను. అలాంటప్పుడు మమ్మీ నీ బెస్ట్ ఫ్రెండ్ ఎలా అవుతుంది? నా అబద్ధాన్ని కనిపెట్టేసిన దానిలా అడిగింది. పోట్లాడి కూడా మళ్ళీ ఎంచక్క హాయిగా కలిసిపోతాంగా, అందుకే మేము బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట నా లాజిక్తో సమర్థించాను. నో డాడీ, మమ్మీ నీ బెటర్ ఆఫ్ కావచ్చు, ఒప్పుకుంటాను, కానీ బెస్ట్ ఫ్రెండ్ మాత్రం కాదు అని ఖరాఖండిగా తీర్మానించేసి దాని బెస్ట్ ఫ్రెండ్స్కి గ్రీటింగ్స్ పోస్ట్ చేయడానికి సైకిల్ ఎక్కి తురుమంది. ఎంత పచ్చి నిజం! ఒక్కాడి నుంచి మరీ జారుకుంది పసుకున. నిజమేనా? అది నాతో కలిసి 20 సంవత్సరాలు కాపురం చేసిన నా భార్య బెటర్ ఆఫే కానీ బెస్ట్ ఫ్రెండ్ కాదట. కాదా? కాదా? నిజమా? అవును, అవును, నిజమేననిపిస్తుంది. నేను నా బెస్ట్ ఫ్రెండ్తో నిరభ్యంతరంగా చెప్పగలిగిన విషయాలన్నీ ఏమాత్రం మాట మార్చకుండా నా భార్యతో చెప్పగలనా? లేను. అంటే భార్యతో చెప్పలేని రహస్యాలు కూడా భర్తకుంటాయా? ఉంటాయి మరి. అలాగే భర్తకు చెప్పరాని, చెప్పుకోలేని రహస్యాలు కూడా భార్యకు ఉంటాయా? ఉండొచ్చేమో. నేను కాలేజీ చదివే రోజుల్లో నేనంటే పడి చచ్చే పార్వతి ఇప్పుడు పెళ్ళై భర్త పిల్లలతో మా కాలనీలోనే ఉంటుంది. ఇప్పటికీ నేనంతే చచ్చేంత ప్రేమ అని నా ఫ్రెండ్ దగ్గర సంకోచం లేకుండా కాలర్ ఎగిరేసి మరీ కోయగలిగిన సగం నిజం సగం అబద్ధాన్ని మా ఆవిడతో చెప్పగలనా? లేను. మా ఆవిడ కాలేజీ చదివే రోజుల్లో ఆమె అంటే పడి చచ్చే పార్వతీశాలు ఎందరో ఇప్పుడు మా కాలనీలోనే ఉంటూ మా ఆవిడని ఇప్పటికీ దొంగచూపులు చూస్తూ ఉన్న విషయాన్ని నా భార్య తన ఫ్రెండ్స్తో చెప్పగలుగుతుందేమో కానీ నాతో మాత్రం చెప్పదు. అంటే ఈ రహస్యాలు మాత్రమే చెప్పుకున్నంత మాత్రాన అవతలి వ్యక్తి మనకి బెస్ట్ ఫ్రెండ్ అయిపోతాడా? వాడికి చెప్పలేని విషయాలు ఎన్నో ఉన్నాయి కూడాను. ఇంతకు తేలినదేమంటే నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పుకోగలిగిన విషయాలను నా బెటర్ ఆఫ్తో కానీ, నా బెటర్ ఆఫ్తో పంచుకున్న అనుభూతుల్ని నా బెస్ట్ ఫ్రెండ్తో కానీ చెప్పలేనని, చెప్పుకోలేనని తేలిపోయింది. మరి అలాంటప్పుడు బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇంకెలా ఉండాలి? ఇదేంతంటారా బాబు, మా కుర్రమేధావి ఒక్క ప్రశ్నతో నన్ను అతలాకుతలం చేసి పారేసింది. క్షౌరం ముగిశాక కూడా అద్దంలో నా మొహం ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. ఇక నేను డబ్బా సర్దేస్తూ లేద్దామనుకునే లేపే మా ఆవిడ రంగప్రవేశం చేసింది మరో ప్రశ్నతో. ఏమిటి ఇందాక మీరు అంటున్నది? ఆ పసిదానితో ఏదేదో అంటున్నారు. అబ్బే ఏం లేదు, నేనేమనలేదే. చూద్దాం రియాక్షన్ ఎలా ఉంటుందోనని పొడిగా తేల్చేశా. నేనంతా విన్నానులేండి, తెలిసిపోయిందన్నంత గడుసుగా అంది. నువ్వు వింటున్నావని నాకు తెలిసినే చిలక, అందుకనేగా డైలాగులో అంత నాటకీయత చూపించి నొక్కి మరీ వక్కాణించింది అని మనసులో అనుకుని, చచ్చా నేనేమన్నానని, నువ్వేం విన్నావని? నాదంతా పై ప్రేమ కాదని, అట్టడుగున నా మనసులో ఉన్నది కేవలం నా భార్యేనని నమ్మించడానికి ఇది అక్షరాల నిజం కూడానండి. నేను మరింత గారాలు పోయాను. అలాగా? ఇంత చెప్పినా మా ఆవిడ మాటల్లోని వెటకారానికి కారణమేమిటో మరి. దానితో ఆలోచించి మరీ చెప్పారుగా జవాబు, నా బెస్ట్ ఫ్రెండ్ మీ అమ్మేనని. అది కూడా విన్నావా నువ్వు? నా మనసులో మాట చెప్పాను, అమాయకంగా అన్నాను. నీలాంటి భార్యను మరీ అంత గాఢంగా ప్రేమించడం నా తప్పు కాదు. అర్థము సరిగ్గా లేకపోయినా, సందర్భానికి సరిగ్గా అతకకపోయినా వినడానికి భారీగా ఉంటుందని టీవీ సీరియల్ మార్క్ డైలాగ్ని అమాయకంగా అన్నాను. మీరు రోజుకు 10 సార్లు పెదాల నుంచి ఎంతో ప్రేమగా, తమకంగా దమ్ము పీల్చే ఆ సిగరెట్ కంటే నన్నెంతో ప్రేమిస్తున్నారా? చెప్పండి.
వారానికి 2 సార్లో, 3 సార్లో టంచనగా మిమ్మల్ని కౌగిలించుకుని పడుకునే ఆ బుడ్డి ముండ కన్నా నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారా? చెప్పండి. నా టీవీ సీరియల్ డైలాగ్ రెస్పాన్స్ కూడా అదే లెవెల్‌లో ఉంటుందని ఊహించకపోవడం నా తప్పే. ఎందుకంటే, మా ఆవిడ ఏదో పోటీలో టీవీ సీరియల్ ఉత్తమ ప్రేక్షకురాలు బహుమతి గూడా గెలుచుకుంది మరి. ఛ! ఊరుకో లత. వాటితో నీకు పోలికేమిటి? వాటిని ఎప్పుడు వదిలేయాలంటే అప్పుడు వదిలిపెట్టొచ్చు. నిన్నలా వదిలిపెట్టగలనా? అనేయడం అనేసాను గానీ, ఆ మాటల్లోని వ్యతిరేకార్థం కొంత లేటుగా స్ఫురణకొచ్చి నాలుక కరుచుకున్నా. చూసారా? మీ మనసులోని మాట ఎలా బయటకొచ్చిందో? అంతేలెండి. ఒకవేళ వదులుచుకునే ఛాన్సే ఉండి ఉంటే ఈ పాటిదాకా ఆగుదునా? అనే కదా మీ ఉద్దేశం. మీరెంత చమత్కారంగా మాట్లాడినా నేను అర్థం చేసుకోగలను. మీ శ్లేషలు, వంకర్లును దులిపేసింది. డైలాగ్ ఎదురు తన్నేసింది. ఏమిటే లత ఇలా సాగదీస్తున్నావు? ఈవేళ అది పోతూ నన్ను ఆ ప్రశ్న అడగడమేమిటి? ఆ ప్రశ్నకు నేను చెప్పిన జవాబు నువ్వు వినడమేమిటి? సరే, ఏది ఏమైనా నువ్వు నా కష్ట సుఖాల్లో తోడువై, నీడవై, కలకాలం కలిసి నడిచే నా అడుగుజాడవై, ఆ పక్కనే ఎన్నటికీ వదలని పీడవై అని చేర్చి ఏదైనా హాస్యకథల పోటీకి పంపండి. బహుమతికి బహుమతి, పేరుకి పేరు. మా ఆవిడని గాలి కొట్టి ఉప్పేద్దామనుకున్నా నా ఆలోచన చివరికి నా గాలి పూర్తిగా తీసేసింది. కానీ ఆ రోజు మొదలైన నా అన్వేషణ ఇంకా ఫలించనే లేదు. ఏది ఏమైనా ఈ ప్రశ్న అంతు చూడాలని మాత్రం పట్టుదలగా ఉన్నాను. ఇంత విశాల ప్రపంచంలో ఇన్ని వేల కోట్ల మందిలో నాకంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్ లేకపోవడం నాకు చాలా పెద్ద వెల్తిగా తోస్తోంది. కనీసం ఇప్పుడున్న వాళ్ళలో బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తేల్చుకుందామని ఓ నిర్ణయానికి వచ్చాను. ఓ రోజు తీరిగ్గా కూర్చొని మా అమ్మాయి చెప్పిన లీటర్ పాలు ఛాయ్ రూపంలో మొహానికి ఉన్న నోట్లోనే పోసే లిస్ట్ ఒకటి తయారు చేశాను. మొదటి లిస్టులో 15 మంది తేలారు. 15 మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఏమిటి కాదని చెప్పి మళ్ళీ గట్టిగా వడబోశారు. 10 మంది తేలిపోయి చివరికి బరిలో 5గురు మాత్రమే మిగిలారు. ఈ 5గురిలో మళ్ళీ వడపోత ప్రారంభించాను వారి గుణగణాల ఆధారంగా. ఎన్నిసార్లు వడబోసినా ఈ 5గురిలో ఒక్కరూ తగ్గకపోగా 5గురు చివరిదాకా మిగులుతున్నారు. ఈసారి ఒక్కొక్కరి ప్లస్ పాయింట్లు, మైనస్ పాయింట్లు విడదీసి వడబోసి చూశాను. కొందరికి ప్లస్ పాయింట్లు ఎక్కువ వచ్చి ఒక్క మైనస్ పాయింట్తోనో, మరికొందరికి మైనస్ పాయింట్లు ఎక్కువ వచ్చినా ఒక్క ప్లస్ పాయింట్తోనో జారిపోకుండా తమ స్థానాలను ఉంచేసుకున్నారు. ఇక ఎలా? సరే, గతంలోని స్నేహాన్ని అంతటినీ పక్కన పెట్టి ఈ రోజున అంటే ఎట్ ప్రెజెంట్ వీళ్లతో గల సంబంధాన్ని లెక్కగట్టి మరీ మెరిట్ లిస్ట్ తయారు చేయాలనిపించింది. ఒక్కరితో నాకు గల సంబంధాన్ని వివరంగా మననం చేసుకున్నా. 5గురిలో ఒక ఆయన లంగోటియార్ అంటే గోచి పాతమిత్రుడని. అయితే చిన్నప్పుడు మేము మరీ గోచి పాత్రాయలం కాకపోయినా నిక్కర్లు వేసుకొని తిరిగేవాళ్ళం. అప్పుడు నా మిత్రరత్నం నిక్కర్కు ఏ వైపున ఎంత చిరుగుండేదో నాకు, నా చొక్కాకి ఏ వైపున కన్నా ఉండేదో వాడికి ఇన్ఫర్మేషన్ ఉండేది. మా సాన్నిహిత్యాన్ని చెప్పుకునేందుకు ఇంతకన్నా మంచి పోలిక దొరుకుతుందనుకోను. అయితే ఈ చిరువులు, కన్నాల కన్ఫర్మేషన్ కాలేజీ స్థాయి ప్యాంట్లు, టీషర్ట్ల వరకు అవిచ్ఛిన్నంగా ఇచ్చిపుచ్చుకోవడంతో అది మరింత బలపడింది. అప్పటి వరకు మేము ఒకరినొకరు విడిచిపెట్టి ఉండే సమయం చాలా తక్కువ. కానీ కాలేజీ వదిలిన తర్వాత దూరం పెరగడం మొదలైంది. బహుశా వ్యక్తి పరిణామ క్రమంలో అది అనివార్యం కూడా కావచ్చునేమో. మనుషుల మధ్య దూరం పెరగడం సరే, కానీ ఆ దూరం మనసుల మధ్య కూడా వర్తించడం మొదలైంది. నేను కొంత సెన్సిటివ్ కావడం వల్లనేమో నా వైపు నుండి వాడంటే అభిమానం మరింత పెరగడం, వాడు నాకంటే భిన్నంగా అస్సలు సెన్సిటివ్ కాకపోవడం వల్ల నేను మరింత దగ్గరవుదామని ప్రయత్నించే కొద్దీ దాన్ని వాడు తుంచేయడం మొదలైంది. చివరకు మా వాడు నాకన్నా ఆస్తిపాస్తులు ఎక్కువ సంపాదించడంతో వాడి ప్యాంటు చిరుగులు నాకు కనిపించినంత ఎత్తుకు ఎదిగిపోయి ఆ ఎత్తు నుండి నా చొక్కా జేబును స్పష్టంగా చూడగలగడంతో నా ఖాళీ జేబు కనిపించనీయకుండా మూసుకుని నేనే దూరమైపోయాను. ఇప్పటికీ రోజు కలుస్తూనే ఉన్నా, మాట్లాడుతూనే ఉన్నా, మానసికంగా మాత్రం దూరం పెరిగిపోయింది. ఎప్పుడన్నా పెళ్ళిళ్ళలో, ఫంక్షన్లో తీరిగ్గా కలుసుకున్నప్పుడు మాట వరుసకి పాత విషయాలు జ్ఞాపకం చేసి మనం ఎంతటి బెస్ట్ ఫ్రెండ్స్మో అని నేను చెప్పేసరికి వాడు మొహం సీరియస్గా పెట్టి ఆ వయసులో అదంతా మామూలే, ఇప్పుడు మనం పెద్ద మనుషులం అన్నట్లుగా మాట్లాడతాడు. అవతలి వాడు అంత నిర్ద్వందంగా తోసిపుచ్చుతున్నప్పుడు మనం ఏకపక్షంగా బెస్ట్ ఫ్రెండ్ మన చెప్పుకోలేం కదా. వాడు నాకు దూరం అవడంతో
నన్ను ఏరా అని పిలిచే స్నేహితులు ఎవరు ఇక నాకు లేరు. అదో పెద్ద వెలితిగా అనిపిస్తోంది. ఇక నా మరొక మిత్రుడు నాకు మొదటి నుంచి పరిచయం లేకపోయినా మధ్యలో వచ్చి కలిశాడు. చాలా కలుపుగోలుగా ఎంతో హెల్పింగ్ నేచర్‌తో ఉంటాడు. ఒకే నావలో పయనిస్తున్న వాళ్ళం గనుక బాగా దగ్గరయ్యాం. కొన్నేళ్లకి మమ్మల్ని బాగా దగ్గర చేర్చిన ఆ నావలో కొందరు ప్రయాణికులు ఎక్కువ అవ్వడం వల్ల అది కిక్కిరిసిపోయింది. దాంతో రాజకీయాలు మొదలయ్యాయి. ఒకే నావలో ఉన్న మొహాలు చూసుకోరా అన్నంత దూరంగా విడగొట్టాయి మమ్మల్ని ఆ ఒకే నావ రాజకీయాలు. కలుసున్న రోజుల్లో ఎంతో దాపరికం లేకుండా మెదిలిన మేము ఈ రోజున అపరిచితుల్లాగా కనీస స్థాయికి దిగజారిపోవలసొచ్చింది. నా మరొక స్నేహరత్నం మంచి మిత్రుడే కానీ ఎప్పుడు తన గొడవ తన సొంత గొప్పలు తప్ప ఇతరుల గొడవ గొప్పలు అస్సలు పట్టించుకోడు. రావడం రావడం సంచి దులిపేసినట్లు విశేషాలను దులిపేయడం, హమ్మయ్య చెప్పేశాను అన్నట్లు ఫీల్ అయ్యి మనం చేసే అతిథి మర్యాదలు స్వీకరించి సాగిపోవడం ఇది తంతు. చూస్తే మళ్ళీ మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. ఇక నాలుగో మిత్రుడు నాకు మంచి ఎలా అయ్యాడంటే స్వతహాగా మంచి మనీ కల్చరిస్ట్ అవడం వల్ల. వాడు చిట్టీలు అవి నడపడం, ఫైనాన్సు, బిజినెస్ లాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో నిండా మునగడం వల్ల ఎప్పుడు చూసినా నోట్ల కట్టలతో మినీ బ్యాంక్ లాగా ఉంటాడు. అందుకని నేనే కొంత రాసుకు పూసుకు తిరిగి ఆ మినీ బ్యాంకులో ఎనీ టైం మనీ స్కీమ్లో చేరి అకౌంట్ ఓపెన్ చేశా. అయితే అత్యవసర సమయాల్లో మాత్రమే ఆ అకౌంట్ని ఆపరేట్ చేస్తా. చెల్లింపులో ఖచ్చితంగా ఉంటాను. నా మెంటాలిటీకి మా వాడి మెంటాలిటీకి అస్సలు పోలికే లేకపోయినా ఎక్కడో చిన్న 2-3 అలవాట్ల లాంటి హాబీలు ఒకే రకంగా ఉండడంతో అలా కలిసిపోయాం. ఎక్కువసార్లు కలవడం అనే ఒకే ఒక అంశం బెస్ట్ ఫ్రెండ్ని తయారు చేయలేదు కదా. ఇక నా ఐదవ మిత్రుడు ఇతరులు చేస్తే మోసం, తను చేస్తే లౌక్యం అనే సూక్తిని నమ్మినవాడు. అలా అని నన్ను చాలా కాలం నమ్మించినవాడు కూడాను. నా పట్ల నా మాటల పట్ల కొంత అభిమానంతో దగ్గరయ్యాడు. విశేషం ఏమిటంటే మనం ఏం చెప్పినా కౌంటర్ వేసేస్తాడు. ఉదాహరణకి మొన్న మా అమ్మాయికి తోవలో వచ్చేటప్పుడు 10 రూపాయల నోటు దొరికింది అన్నాను అనుకోండి. ఓస్ ఇంతేనా, మొన్న పక్కింటి పిల్లాడికి బ్యాంక్ దగ్గర 10 రూపాయల నోట్ల గట్టు దొరికింది అని మనల్ని ఖండించేస్తాడు. ఇంకా విశేషం ఏమిటంటే ఒక్కొక్కసారి మన తరపున కూడా ఆయనే స్టేట్మెంట్ ఇచ్చేసి తర్వాత దాన్ని ఖండించేస్తాడు. మా పెరట్లో కొబ్బరి చెట్టును చూస్తే ఒకరోజు ఓహో మీ కొబ్బరి చెట్టు ఈసారి బాగానే కాపొచ్చినట్టుంది, గెలకి 10 ఉన్నట్లున్నాయి అంటాడు. మనం అవును అనే లోపుని ఆ తర్వాత ఖండన సాగిపోతుంది. మీ చెట్టుకేం కానీ వెంగళరావు నగర్లోని మా అక్క వాళ్ళ ఇంట్లో గెలకి 50 కాయలు కాసేది అంటాడు. మరి ఇప్పుడు లేదా అంటే లేదు, వడగళ్ళవానికి పడిపోయి 5 సంవత్సరాలు అయింది అంటాడు. ఈ ఒక్క పైశాచిక ఆనందపు అలవాటు తప్పితే మిగతా విషయాల్లో పర్వాలేదు. నాకు అంతో ఇంతో క్లోజ్గా ఉండే ఈ 5గురు ఫ్రెండ్స్ పంచభూతాల్లా బాగానే ఉన్నారు కానీ ఇందులోంచి నా బెస్ట్ ఫ్రెండ్ ఎవరో నిర్ణయించుకోలేకపోతున్నాను. మా అమ్మాయి కుర్ర ప్రశ్నకి సమాధానం చెప్పలేకపోవడం నా అసమర్థతగా గుర్తొచ్చి బాధ కలుగుతోంది. అసలు ఆ విషయం అటుంచి అంత బతుకు బతికి నాకంటూ ఒక బెస్ట్ ఫ్రెండ్ లేకపోవడం చాలా విచారాన్ని కలుగజేస్తోంది. ఏం చేయను, ఇప్పటికిప్పుడు నన్ను ఎవరైనా ఒరే బాగున్నావా అని ఆప్యాయంగా పలకరిస్తే ఆయన్నే నా బెస్ట్ ఫ్రెండ్గా డిక్లేర్ చేద్దామనే స్థాయిలో ఉన్నాను. కానీ ఎవరు కనిపించరే. అంటే ఇంతటి విశాల ప్రపంచంలో నేను ఒంటరివాడినా? నా పక్కన వెనక ముందు ఇంతమంది ఉన్నా నేను ఒంటరివాడినేనా? వందలు వేలు గుంపులో నడుస్తూ ఉన్నప్పటికీ ఈ ప్రపంచంలో ఎవరికి వారు ఒంటరి కవచాన్ని కప్పుకొని నడుస్తూ ఉన్నారనిపిస్తోంది. నన్ను కప్పేసిన ఈ ఒంటరి కవచాన్ని నా చుట్టూ ఉన్న మనుషులందరూ నిండా కప్పేసుకొని పక్కవాడితో సంబంధం లేకుండా సాగిపోతున్నట్లు అనిపిస్తోంది. కళ్ళు మూసుకుంటే చాలు ఈ ఒంటరి కవచాలు కప్పుకున్న మనుషులంతా ఒక అధివాస్తవికత పెయింటింగ్ లాగా నాకు గోచరిస్తున్నారు. మళ్ళీ పాత రాతియుగం ఆవిష్కరింపబడుతోందా? అప్పుడు మనుషుల గుంపులు భాష రాకుండా సైగలతో మాట్లాడుతూ దట్టమైన అడవులు, కొండలు, గుహల్లో సంచరించేవారట. ఇప్పుడు కూడా మనుషులు గుంపులు గుంపులు వచ్చిన భాషను మర్చిపోయి సైగలతో సరిపుచ్చుతూ సంచరిస్తున్నారు. కాకపోతే అప్పుడు మనుషులు గుంపులు పల్చగా, అడవులు దట్టంగా ఉండేవి. ఇప్పుడు మనుషుల గుంపులు దట్టంగా ఉండి రాతి కొండల బదులు ఆ రాతి కొండలను పిండి చేసి కట్టిన కాంక్రీట్ భవనాల అడవుల్లో ఒకరినొకరు గుర్తుపట్టకుండా బతికేస్తున్నారు. ఒక్కసారి తల విదిలించాను. ఈ ప్రశ్న నన్ను మరీ పాత రాతి యుగం దాకా లాక్కుపోతుందే. ఇక అసలు విషయానికి వస్తే మనిషి తన జీవితంలోని అన్ని పార్శ్వాలను, అన్ని కోణాలను, అన్ని దశల్లో కనీసం ఒక్క మనిషితో పంచుకోలేడా? బయటవారి సంగతి అటుంచి నా జీవితపు సగభాగం నుండి ప్రవేశించి మొత్తం జీవితాన్ని ప్రభావితం చేసిన నా భార్య కేవలం
బెటర్ ఆఫ్ మాత్రమేనా? నా బెస్ట్ ఫ్రెండ్ కాదా? కొన్ని విషయాలు ఆమెతో నేను చెప్పుకోలేకపోవడం నా బలహీనత. అంతేకాని ఆమె డీమెరిట్ కాదు కదా! ఆమెని మాత్రమే నేను అందరికంటే ఎక్కువగా ఇష్టపడతాను. అలా ఆమెని ఇష్టపడడంలో నా గొప్పతనమేమీ లేదు. సహేతుకంగా ఆలోచిస్తే ఆమెపై నేను ఒక్క సంపాదనలో తప్ప మిగతా అన్ని విషయాల్లో ఆధారపడి బతుకుతున్నాను. ఆమె నేనెప్పుడు పిలిస్తే అప్పుడు పలకడానికి సిద్ధంగా ఉంటుంది. నా పిలుపు కోసం కనిపెట్టుకొని ఉంటుంది. నా ఇష్టాయిష్టాలను ఎప్పటికప్పుడు గమనించి వేళకన్నీ అమర్చిపెట్టి నన్ను చంటి పిల్లాడిలా చూసుకుంటుంది. నేను అప్పుడప్పుడు చెలాయించే అధికారాన్ని కావాలని నోరు మూసుకుని భరించి నన్ను మరింత చంటి పిల్లాడిని చేస్తుంది. ఇవన్నీ ఆమె గొప్ప లక్షణాల్లో కొన్ని మాత్రమే. ఈ విషయాలన్నీ ఆలోచిస్తూ ఒక ప్రశ్నలా కూర్చుండిపోయిన నాకు నా పక్కనే నిశ్చలంగా ప్రశాంతంగా చిరునవ్వు మొహంతో పడుకున్న ఆమె జవాబులా కాదు, సరైన జవాబులా కనిపించింది. ఈ కథ సరసమైన కథలు కథా సంకలనం 2013లో ప్రచురించారండి. కథ బాగుందండి. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో మీ మను.